సరే ఇప్పుడు టాపిక్ ఇస్తా, టాపిక్ మీద రాయడానికి ఎంతమందికి ఇంట్రెస్ట్, ఎంతమంది రెడీ? ఈ టీం నుంచి ఒకళ్ళు, ఈ టీం నుంచి ఒకళ్ళు కావాలి. అమ్మా మీకు రాబోతున్న టాపిక్ మీ చేతులు ఇలా చూపించండి. వెరీ గుడ్. గోరింటాకు గురించి, గోరింటాకు పేరంటం వీటి గురించి రాస్తారు మీరు. ఓకే, ఒక పేపర్ లో ఆ టాపిక్ గురించి రాస్తారు, ఇంకో పేపర్ లో దానికి సంబంధించిన బొమ్మలు వేస్తారు. ఈ లోపల మీ సంగతులు ఏంటన్నా? ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయరా? ఓపెన్ చేయరా? రాధాకృష్ణులు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత స్పెషల్ గా నా గురించి గిఫ్ట్ తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చినందుకు నెంబర్ 1 కుదరపోవచ్చు. yes, any special talents? రాధిక్, నాకు చిన్నప్పటి నుంచి నేను మమ్మీని అడుగుతున్నా, నాకు భావన ఎందుకు ఇవ్వలేదు అన్నది. అయితే ఎప్పుడో ఇవ్వలేదు అంతే, అది ఎప్పుడో నీ లైఫ్ లోకి వస్తాలే అన్నది. ఎప్పుడు వస్తాడా అని చూడంగానే, టీవీలో చూడంగానే అమ్మ నాకు బావ దొరికేశాడు అన్న. ఎవరో తెలుసా? నువ్వే ప్రదీప్. నీకోసం నేను రాత్రంతా కూర్చొని ఆలోచించి ఒక కవిత రాసా. వినేంత ధైర్యం నీకుందా? నేను వద్దనే చెప్తావు కాబట్టి చెప్పాలి. నా కళ్ళకు కాటుకు ఎంత అందంగా ఉందో చూడు. నా పెదాలకు నవ్వు ఎంత అందంగా ఉందో చూడు. జాన్, ఇది వాడాక నేను చాలా సన్నగయ్యాను. భార్యకి భర్త ఉంటేనే అందం కదా, తండ్రికి కూతురు ఉంటేనే అందం కదా, ఈ షోకు నువ్వు ఉంటే అందం, బట్ నీకు మాత్రం నేను పక్కన ఉంటేనే అందం. I love you, Pradeep. Love you too. Thank you so much. Thank you. Hi, Pradeep. Hi. This is Monica. Monica. నేను నీకోసం ఒక కవిత చెప్పబోతున్నా. Yes, please. చిలుకకి ముక్కందం, ఎలుకకి తోకందం, ఈ కాకికి ఈ కందం, పక్షికి రెక్కందం, పువ్వు పైన తుమ్మెద అందం, నా మనసులో నీ రూపం మహాన్. నేను చదివా, ఇది సండే ఈనాడు బుక్ లో వచ్చింది. ఇది లాస్ట్ పేజ్ లో ఉంది. నేను చూసాను. మై ఓన్ కవిత. ఓన్ కవిత. యు రోట్ ఇట్? ఓ మై గాడ్, వెరీ టాలెంటెడ్. జామ పండు అంటే చిలుకకి ఇష్టం, వెలుగు పండు ఎనుగుకి ఇష్టం, అరటి పండు కోతికి ఇష్టం, నా బంగారు కొండ ప్రదీప్ నాకంటే చాలా చాలా ఇష్టం. చెట్టుకి పువ్వు అందం, జాబిల్లికి వెన్నెల అందం, సముద్రానికి అల్లులు అందం, ఎక్స్ప్రెస్ రాజాకి నా ప్రదీపే అందం. Can you wish today my parents anniversary? Can you wish them? Okay, ఏం పేర్లమ్మా? Zahida Salim. Zahida and Salim గారికి హ్యాపీ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో ఇయర్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరెంటం అంటే ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆడవాళ్ళు దేవతతో సమానం. పేరంటానికి వచ్చిన ముత్తైదువులందరికీ అలా ఏది ఇందులో ముత్తైదువులందరికీ ఉంది కదా, అలా ముత్తైదువులు. ఆ ముత్తైదువులందరికీ పసుపు కుంకుమూలికలు పాటు సులీస కూడా చీరలు పసుపు కుంకుమలతో పాటు చీరలు కూడా సమర్పిస్తారు. ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకుని పేరంటానికి వెళ్తారు. మీకు ఎందుకురా పేరంటాల గురించి? ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళని చూసి పడిపోవాలని. అంటే అబ్బాయిలు వస్తారా పేరంటానికి? ఉంటారు కదా ఇంట్లో. ఉంటారు. పేరంటం ఆడవాళ్లే ఆడవాళ్ళు పుచ్చుకుంటారు. ఓకే, పేరంటం ఆడవాళ్లే పుచ్చుకుంటారు, ఆడవాళ్లే ఇస్తారు. పేరంటం పెళ్లి అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా చేస్తారు. గోరింటాకు గురించి చాలా టాపిక్ చేంజ్. గోరింటాకు గురించి చాలా చెప్పాలి. గోరింటాకు బాడీలో ఉన్న వేడిని తీస్తుంది. గోరింటాకు మోకాడైనా పెట్టుకోవచ్చు. ఏనా ఇది? ఓకే ఓకే, కలపలేదు మీరు అంతే. ఓకే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చేతికి, కాళ్ళకి, మొహానికి. ప్రదీప్ మొహానికి పెట్టుకుంటే చూడాలని ఉంది.
గోరింటాకు పెట్టుకుంటే చేతులు మృదువుగా అవుతాయి. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడంటారు. అదే పండకపోతే అసలు మొగుడే రాడంటారు. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ప్రదీప్, దిస్ ఇస్ మీ. ఓకే. అండ్ వీళ్ళందరూ వాళ్ళకి మనం పెడుతున్నాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి పేరెంటం పెట్టాం వీళ్ళకి. లేదు, నువ్వు నా చేయి పట్టుకున్నావు, నేను వీళ్ళకి ఇస్తున్నాను అనమాట. నేను మీ చేయి పట్టుకున్నాను, మీరేమో వాళ్ళందరికీ ఇచ్చిన అమ్మ వాయనం, పూసుకున్న అమ్మ వాయనం. ఓ వెరీ గుడ్, సూపర్, క్లాప్స్, కమ్ ఆన్. ఈ భోజనాల కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ, బాగా సార్. చేయనిక చాలా సపాదారు అవి ఆమ్లా. అమ్మాయి ఏందమ్మా ఈ మంత్రాలు రాసి ఇక్కడ? చేయనీకి చాలా కష్టపడతారు. ఇది కష్టపడతారా? చే ఆంధ్ర అందంగా కనిపిస్తా. గోరింటాక్ లీఫ్ తీసుకొని జెండర్ లో పేస్ట్, గ్రైండర్ లో పేస్ట్ ఇంకా రెడ్ గా చేసి ఇంకా రెడ్ గా పండాలి. అంటే కొంచెం లెమన్ పిండుకోవాలి. గోరింటాకులో చాలా రకాలు ఉన్నాయి. కోన్స్, పుల్లా, మిల్క్ ప్యాకెట్. రెండే నన్ను రాత్రి ఇన్ని కామాలు పెడితే అవి మా అమ్మాయిల చేయికి అందాన్ని తీసుకుని వస్తుంది. పేరెంటం అంటే 5 మంది పెళ్ళైన అమ్మాయిల్ని పిలిచి పసుపు కుంకుమ ఇస్తారు. అందులో పసుపు కుంకుమ ఇస్తారు. అందులో బనానా, తమల్పాక్, ఒక్క వేసి పెళ్ళైన అమ్మాయిలకు ఇస్తారు. ఇది పద్యం కదా. ఇచ్చేటప్పుడు వాయిదం పుచ్చుకోండి అమ్మా, పుచ్చుకోండి. వైద్యం తీసుకోండి. ఇట్ ఇస్ లీవ్ పేరెంటాంతాలు. నేను ఇప్పటి వరకు 100 ఎపిసోడ్లుగా ఈ రౌండ్ ఆడుతున్నాం. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. వెరీ గుడ్, చంపేశావు. నా భూత్ నా భవిష్యత్.